హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఛానల్ పెట్టాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే నిన్న జియో హాట్స్టార్లో రాజాసాబ్ మూవీ స్ట్రీమ్ అవుతుంది ప్రభాస్ గారిది. మూవీ థియేటర్లో మూవీ రివ్యూ విషయానికి వస్తే మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఎందుకు అంత నెగిటివ్గా మాట్లాడారు, సినిమా మరీ అంత వరెస్ట్గా ఉందా అని ఓటీటీ కోసమే వెయిట్ చేశాను నేనైతే. ఓటీటీలో చూశాక వరెస్ట్ అనడంలో తప్పే లేదు గైస్. వరెస్ట్కి ఇంకా ఏమన్నా వర్డ్ ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే ఆ వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు, అంత దారుణంగా ఉంది మూవీ. నిజంగా ప్రభాస్ గారు లాంటి స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ అయ్యుండి ఇలాంటి మూవీ ఎలా ఓకే చేశారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. కనీసము వింటేజ్ ప్రభాస్ అని చెప్పి డార్లింగ్ మూవీ అలా ఏదో క్యాజువల్ మూవీ తీసినా బాగుండేది. ఇంత పెద్ద బడ్జెట్ అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఓవర్ హైప్ చేసుకొని సినిమా క్రేజ్ తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు గైస్ మూవీలో. సంజయ్ దత్ అసలు స్టోరీలో హర్రర్ మూవీ అంటే హర్రర్ లేదు, గ్రాఫిక్స్ తప్ప ఏమీ లేదు. సంజయ్ దత్ గారి ఎపిసోడ్ అస్సలు బాగాలేదు. ఫ్లాష్ బ్యాక్లో సంజయ్ దత్ గారి ఫ్లాష్ బ్యాక్ అయితే అసలు వరెస్ట్గా ఉంది. నిజం చెప్పాలంటే ఒక ఎమోషన్ అనేది అస్సలు లేదు మూవీలో. ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఎక్కడ కనెక్ట్ కాము అసలు. సాంగ్స్ కూడా తమన్ గారు ఫస్ట్ టైం కాంబినేషన్లో ఒక్క సాంగ్ కూడా బాగాలేదు. ఆ సహానా సాంగ్ కొంచెం బెటర్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే కనీసం సాంగ్స్ కూడా బాగాలేవంటే మూవీ ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. నిజంగా చెప్పాలంటే చాలామంది స్టార్ హీరోస్ పాన్ ఇండియా మోజులో పడి వాళ్ళ ఒరిజినల్ ఇమేజ్ని కోల్పోతున్నారు. నిజం చెప్పాలంటే మంచి కంటెంట్తో కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి ఒక కొత్త కంటెంట్తో వస్తే ఆడియన్స్ ఎప్పుడూ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. నిజం చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్స్ అందరూ ఒక మంచి మూవీ కంటెంట్తో రావాలని కోరుకుందాం. నిజంగా ఇలా ఏదో కాంబినేషన్స్తో ఓవర్ హైప్డ్ మూవీస్తో ఒక్కో మూవీ 3-4 ఇయర్స్ తీయడం కూడా వేస్ట్ గైస్. నిజంగా చెప్పాలంటే ఒక మంచి కంటెంట్తో కొత్తగా ట్రై చేసి దాన్ని కొత్త కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఎప్పుడూ రిసీవ్ చేసుకోవడానికి ముందుగా రెడీగా ఉంటారు. సో ఇక నుంచి అయినా పాన్ ఇండియా మోజులో పడి 3-4 ఇయర్స్ మూవీస్ కాకోకుండా కనీసం ఒక రీజనబుల్ మూవీతో రీజనల్ మూవీతో కూడా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే డైరెక్టర్లు ఉన్నారు. అనిల్ రావిపూడి గారు లాంటి డైరెక్టర్లు చెప్పి మరీ హిట్ కొడుతున్నారు. అది లో బడ్జెట్లో షార్ట్ టైంలో మూవీ తీసి చెప్పి మరీ హిట్ కొడుతున్నారు. సో ఇక నుంచి అయినా పాన్ ఇండియా స్టార్స్ కూడా కొంచెం ఆలోచించుకొని మూవీస్ తీయాలని కోరుకుందాం. ప్రభాస్ గారి రేంజ్కి ఇలాంటి మూవీ ఏంటండి అసలు, నిజంగా వరెస్ట్ మూవీ గైస్. ఓటీటీలో కూడా స్కిప్ చేయడమే బెటర్ ఇలాంటి వరెస్ట్ మూవీని.